నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. మనతోని సామ రామ్మోహన్ రెడ్డి గారైతే ఉన్నారు. చాలా విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. అన్న ఏదైతే మొన్న ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో, ఓటుకు నోటుకు సంబంధించిన ఆధారాలను మాయం చేయడానికే కాంగ్రెస్ పార్టీ చేసిందని గూడా బహిరంగంగా ఇటు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూస్తా ఉన్నారు? నిన్న పోలీస్ అధికారులు మీడియా ముందుకొచ్చి ఇచ్చినటువంటి వివరణ చూసిర్రా? హ్మ్. ఆళ్ళేమన్నా దాచుకొని ఇచ్చిర్రా? ఆళ్ళు బహిరంగంగానే ఇచ్చిర్రు గదా! హ్మ్. ఆ చేసినవి మొత్తం బూటకపు ప్రచారాలు అవన్నీ ఏం నమ్మొద్దు. 2015కి సంబంధించినటువంటి కేసు 2015లోనే మనము ఏది జ్యుడిషియరీకి మనం సబ్మిట్ చేసేసినామో అవేవి గూడా ఇక్కడ లేవని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిర్రు. సో, తద్వారా మనకు అర్థమైంది ఏంది అనంటే కేటీఆర్ అనేటటువంటోడు బేస్‌లెస్ అలిగేషన్ చేసిండనేది దొరికిపోయిండు. ఇంకొకటి సిట్‌కి సంబంధించినటువంటి ఆధారాలు గిట్ట తలగబడిపోతే వాళ్ళ అయ్యకే మేలైతది గానీ వాళ్ళ అయ్యకి కీడు గాదు గదా! ఒకవేళ గిట్ట. నీ కాన్సెప్టే. ఓటుకు నోటు ఆధారాలు గిట్ట తలగబడిపోయినుంటే అసలు ఆడ లేనే లేవని చెప్పేసిర్రు. తలగబడిపోయినుంటే రేవంత్ రెడ్డి గారికి లాభమైతదన్నప్పుడు సిట్టు పత్రాలు గిట్ట కాలిపోయినుంటే మీ అయ్యకి లాభమైతది గదా మరి. ఆడనేమో కాదంట. ఆడనేమో ప్రభుత్వానికైతదంట. అంటే జనాలు అవలగాలని అనుకుంటాడు పాపం కేటీఆర్. కానీ జనాలు మొత్తం ఈయననే అవలగాడని అనుకుంటుర్రనేది నాకు తెలుస్తలేదు. అంటే ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి గూడా అలా కేసీఆర్‌కే ప్లస్ అయ్యే విధంగా ఆధారాలున్నాయి. వాటినే వీళ్ళు ధ్వంసం జేసిర్రు. కేసీఆర్ మీద మచ్చ ఎక్కడ తుడిచిపోతుందో అన్న విధంగా అనేక కోణాలు జరుగుతా ఉన్నాయన్నట్టు గూడా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా. నిన్న ఆడ చాలా స్పష్టంగా చెప్పిర్రు. ఏవి గూడా ఎవరికేం డ్యామేజ్ అయినటువంటి లేవు. డ్యామేజ్ ఆల్రెడీ ఏమేమైనా ఇవాల్యుయేట్ చేస్తున్నాము. ఒకవేళ ఇవాల్యుయేట్ చేసినటువంటి డ్యామేజ్ కూడా రిట్రీవ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటది. నీ లాజిక్కే అంటున్నా బ్రదర్. ఆడ గిట్ట ఏమన్నా అట్లాంటివి అయినుంటే కేసీఆర్‌కే లాభం అయితది గదా! నష్టం అనేది ప్రభుత్వానికి అయితది గదా! కానీ మనోడు అనేటటువంటిది ఏంటిది అనంటే మా నాయనకు అన్యాయం చేస్తుర్రు అని మాట్లాడతాడు. అంటే ఆళ్ళ నాయన పోవాలని అంతగానం ఎందుకు కోరుకుంటుండు? ఎంత పార్టీ పగ్గాలు కావాలన్నా? నేనంటున్నా. ఫస్ట్ క్లారిఫికేషన్ ఆడ ఏవి గూడా తలవడబడిపోయినటువంటి దాంట్లో ఈ ఆధారాలకు సంబంధించినటువంటి లేవు. ఏ కేసుల మీద గూడా ఎట్లాంటి ప్రభావం ఉండబోతలేదని అధికారిని బయటికొచ్చి అధికారికంగా బయట జెప్పింది. మళ్ళా ఇగ దీని గురించి చర్చ ఏంటిది అనంటే ఒకటే చర్చ జేయాలి. పోయి కేటీఆర్ మూతికాడ మైక్ పెట్టి, "అరే! సిగ్గుండాలే కొంచెమన్నా గిట్లాంటి అబద్ధపు ప్రచారాలు దేనికోసం పూనుకుంటున్నావు? నీకేం మెంటలేసిందా?" అని అడుగు. అంటే బీజేపీ గూడా ఆరోపిస్తా ఉంది గదా! ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 కలిసి చేసినాయి. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన అక్రమ కేసులను తుడిచిపెట్టుకోవడానికి ఇదంతా చేసిర్రు. నిన్న రామచంద్రరావు మీడియా ముందు మాట్లాడుతూ ఖచ్చితంగా దీని మీద విచారించాల్సిందే. ఇటు వేరే బృందాలు గూడా రావాల్సింది ఇక్కడ ఉన్నాయన్నట్టుగా మాట్లాడిండ్రు. పనికిరాని మాటలు, చేతగాని మాటలు వద్దు రామచంద్రరావు గారు. మీకు శాతనైతే, మీకు దమ్ము, ధైర్యం ఉంటే, మీకు షీమునెత్తురు ఉంటే, మీరు తెలంగాణలో గిట్ట అయితే, మీరు మనిషి పుట్టుకల గిట్ట మీ పార్టోళ్ళు, మీ నాయకులు గిట్ట పుడితే, కాళేశ్వరం విచారణ 48 గంటలల్ల కేసీఆర్‌ని లోపటేస్తామన్నారు. మాట మీద నిలబడేటోళ్ళైతే విచారణ చేసి ఆ కుటుంబాన్ని లోపటేయరు. లేదు అనంటే ముక్కు నేలకు రాసేసి మేము ఆ కుటుంబం ఒకటే. జోగి ఏమంటారు మేమిద్దరం ఒకటే జోడీ లోపాయకారి ఒప్పందంలో ఉన్నాము. మా ఇద్దరి 2 పార్టీల మధ్యలో అక్రమ సంబంధం కొనసాగుతా ఉంది. ఇది బట్టబయలు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఎటు అయితుంది కాబట్టి మేమే బయటకొచ్చి చెప్తున్నామనన్నా చెప్పండి. కాళేశ్వరంలో ఒక నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచే శాత కాదు గానీ, ఈరోజొచ్చి ఇది విచారణ చేయాలి, అది నీ చేతిలో ఉన్నది విచారణ చేయరాదు ఫస్ట్ అయితే. ఆ రోజు ఏమన్నారు ఆళ్ళు? పీసీ ఘోష్ కమిషన్ దగ్గరికి కేసీఆర్ గారు వచ్చినప్పుడు, బీఆర్ఎస్ ఓడేమో కక్షపూరితంగా మా మీద వ్యవహరిస్తుర్రు అన్నారు. బీజేపీ ఓడేమో ఇవి ఎక్కువ రోజులు ముందుకు సాగవు. దమ్ము ధైర్యం ఉంటే సీపీఐకి ఇయ్యాలన్నారు. సీపీఐకి ఇచ్చినాం. ఏమైంది? ఆళ్ళని కాపాడనీకే మాత్రమే సీపీఐకి తీసుకున్నాం. అంటే ఆళ్ళని కాపాడనీకే గాదు, మళ్ళా సిట్టు విచారణలో ఆ కుటుంబాన్ని మళ్ళా మనం పిలుస్తున్నామని మన బడ్జెట్ కట్ జేసిర్రు. ఎన్ని ఎన్ని రకాలుగా ఒత్తిడి జేసినా, తెలంగాణని దోచుకున్నటువంటి వాళ్ళని తెలంగాణ బజార్‌లో పెడతాం. వాళ్ళ అక్రమాలని మనం చూపిస్తాం. ఇయాల భూపాల్‌పల్లి మాట్లాడుతూ కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పైన పొట్టోడు అనేక విధాలుగా తొండల రాజా, తొండలు జొరగొట్టే సీఎం అనేక విధాలుగా కొంత కించపరిచినట్టుగా బహిరంగానే మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? పాగల్‌ఖానాలకెంచి బయటికి పారిపోయేవాడొచ్చి రోడ్డు మీద తిరుగుతుంటే ఎట్లుంటది? ఆహ్, సేమ్ ఇగ అదే క్యాండిడేట్. సేమ్ అదే బిహేవియర్, అవే డైలాగులు, మతి స్థిమితం లేనటువంటి మాటలు, మానసిక పరిస్థితి బాలేనటువంటిది, ఒత్తిడి, రాజకీయంగా అధికారం కోల్పోయినాం అనేటటువంటి ఒత్తిడి, నిద్ర లేకపోవడం, చాలా ఆరోగ్య సమస్యలతోటి సతమతమైతూ ఏవో మంచి చెడు గోళీలేసుకున్నట్టుడు. అవి కాస్త శారీరక ఒత్తిడి నుంచి ఆ బుర్ర మీదకి కింద మీద అయిపోయి కింద మీద మాట్లాడుతా ఉన్నాడు. పొట్టేంది పొడిగేందబ్బా? నువ్వు చదువుకున్నావు. నువ్వెంతున్నావు? నేనెంతున్నా? అందరం పొట్టిగానే ఉన్నాం గదా! అంటే పొట్టేంది, పొడిగేంది 'ఛత్రపతి శివాజీ' దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే 'సర్దార్ పటేల్' దాకా గూడా. లేకపోతే మనందరికీ తల్లి లాంటి మీ ఇంట్లో ఉంటున్నటువంటి శోభమ్మ గారి దాకా గూడా పొట్టిగానే ఉన్నాం. దేవుడు అట్లా పుట్టిచ్చిండు. అయితేంది దానికి పొట్టి, పొడిగేంది?
ఏంటిది? వాట్ యూ వాంట్ టు సే? కక్కాలి గాబట్టి, అహంకారాన్ని చూపెట్టాలి గాబట్టి, అక్కసుని బయటకు పెట్టాలి గాబట్టి నువ్వు మాట్లాడుతా అంటే తెలంగాణ సమాజం అట్లా ఒప్పుకోదు. సో, నేను ఒకటే అంటున్నా. ఇట్లా పొట్టి, పొడుగు అని జెప్పేసి అడ్డం, పొడుగు లేకుండా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్‌కి 6:30 ఫీట్ల మీద ఉంటున్నోళ్ళు మొత్తం మీరు ఆళ్ళకి ఓట్లేసుకోపోరి. హ్మ్. 6:30 ఫీట్ల లోపట ఉంటున్నోళ్ళు మొత్తం మాకే ఓట్లేస్తారు. కానీ ఇంకొక విషయం అంటే అవునన్నా కాదన్నా సీఎం తెలంగాణకి అందరికి కూడా సీఎం. ఎవరు కాదన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరున్నా గాని. కానీ అగౌరవపరిచే విధంగా ప్రతిసారి గూడా ఇటు కొడంగల్ పోయినా, అక్కడనే పరిగి పోయినా, వికారాబాద్ వెళ్ళినా, మొన్న నిజామాబాద్ పోయినా గానీ అనేక విధాలుగా సీఎం పైనే కించపరిచే విధంగా పదజాలం వాడుతా ఉన్నారు. ఇటు కేటీఆర్ గావచ్చు, ఇటు హరీష్ రావు గావచ్చు, అక్కడున్న లీడర్లు గావచ్చు. ఎట్లా చూస్తారు? ఒక సీఎం అని గూడా మర్యాద ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణలో. వీటిని ఎలా చూస్తారు? ఈ ప్రశ్న ఆళ్ళనడగాలి. ఒక సీఎం అని తెలిసినా నువ్వెందుకు గౌరవం ఇస్తలేవనేది వాళ్ళనడగాలి. నేను చెప్తున్నా గదా! ఇంట్లో ఉన్న కేసీఆర్‌ని ప్రశాంతంగా పండుకోనియ్యడు కేటీఆర్ అనేటోడు. కేసీఆర్ తర్వాత పార్టీ ఉండదనుకునేటటువంటిది కేసీఆర్ ఉన్నప్పుడే పార్టీని బొందబెట్టకుండా వదిలిపెట్టాడు కేటీఆర్ అనేటోడు. నేను మళ్ళా చెప్తా ఉన్నా. ఆయన మాటలతోటి వాళ్ళ నాయనని గూడా తిట్టిపిస్తుండు. నేను అది గూడా చెప్తున్నా. ఈయన మాట్లాడుకుంటుంటే ఆళ్ళ నాయనని గూడా ఓడతిట్టారు. ఈయన మాటలతోటి, ఈయనకుంటున్నటువంటి నోటి దులతోటి ఆ పెద్ద మనిషి కేసీఆర్‌ని గూడా అడ్డగోలుగా అనిపిస్తుండు. ఎవ్వరు స్పేర్ చేయట్లే. వాళ్ళు 10 సంవత్సరాలు చేసినటువంటి అరాచకాలు ఎట్లున్నాయనంటే, ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్‌ల ప్రజలు చెప్పులతోటి దాన్ని ఉరికిపిచ్చిర్రు. అవునా? కాదా? ఇది అబద్ధమా? ఆడ ప్రచారానికి పోయినటువంటి ఇదే హరీష్ రావు మమ్మల్ని ఎక్కిరిస్తున్నానంటున్నావు. మల్లన్న సాగర్ కాడ మునుగుతే మంచిర్యాల పోయి తేలినావు. నువ్వు ఈరోజు మా గురించి మాట్లాడతావా? ఎవ్వడు ఎన్నన్నా, ఏం చేసినా రోడ్డు మీద ఇప్పుడు మనం నడుచుకుంటూ పోతున్నాం. ఓ పిచ్చి కుక్క ఒర్లుతుంటది. నువ్వు కూడా నిలబడి ఒర్లుతావా? ఒర్లవు గదా! అదే పిచ్చి కుక్కరా నాయన దాన్నేందిరా అని చెప్పి అని చెప్పి మనం మరం పని మీద మనం పోతాం. కేటీఆర్ పరిస్థితి అదే. ఇట్లా ఫైనల్‌గా ఏం మేమనుకుంటున్న చెప్తారు? పరిస్థితి అదే. మున్సిపల్ ఎలక్షన్‌లో మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది? ఎట్లా ఎవరు ధీమా వ్యక్తం చేయాలి ఆళ్ళా? బీఆర్ఎస్. ఆళ్ళు ఎప్పుడైనా కూడా ధీమా వ్యక్తం చేయాలి గదా! హ్మ్. ధీమా వ్యక్తం చేయాలి. అంటే ఎంతవరకు? అంటే పార్లమెంట్ ఎలక్షన్‌లో మొత్తానికి పోయింది. మొన్న జూబ్లీ హిల్స్‌లో కూడా ఓడిపోయారు. ఇప్పుడు కూడా గెలుస్తామని ఎంతవరకు వచ్చే అవకాశాలున్నాయి? వాళ్ళ పరిస్థితి ఏందంటారు తెలంగాణ? ఇగ ఆళ్ళ ధీమా మాత్రమే వ్యక్తం చేస్తుంటరు. ప్రజల్లో ధీమా ఇచ్చే మాటలు ఎప్పుడుండవు. హ్మ్. ప్రజల్లో ధీమా ఇచ్చేటటువంటి రాజకీయం ఎప్పుడుండదు. ఆ యొక్క ప్రజల కోసం పోరాటం చేయడం ఏముండదు. వాళ్ళ రాజకీయ ఎజెండానే స్వార్థం. హ్మ్. వాళ్ళ స్వార్థం కోసం బతుకుతారు. అవకాశం దొరికితే దోసుకుంటారు. అవకాశం కావాలనుకో అమాయకులను కూడా సంపైన అధికారానికి ఎక్కాలని చూస్తారు. అట్లాంటి తెలంగాణ ద్రోహులని తెలంగాణ జాతి క్షమించదని మళ్ళొకసారి